హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు హేమన్య ఛానల్. డైలీ యూజ్ చేసే చిన్న చిన్న సింపుల్ సెంటెన్సెస్. మీరు ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. మీతో మాట్లాడిన వ్యక్తి నా స్నేహితుడు. ద పర్సన్ హూ టాక్డ్ విత్ యూ ఈజ్ మై ఫ్రెండ్. ద పర్సన్ హూ టాక్డ్ విత్ యూ ఈజ్ మై ఫ్రెండ్. నేను అడ్రస్ అడిగిన వ్యక్తి రమేష్ సోదరుడు. అంటే మనం ఎవరితోనో మాట్లాడినప్పుడు ఇతను ఎవరో తెలుసా, రమేష్ వాళ్ళ అన్నయ్య లేదా తమ్ముడు అని చెప్పే సందర్భంలో ఇలాంటి పదాలను యూజ్ చేస్తాం. దీన్ని ఇంగ్లీష్లో ద పర్సన్ హూమ్ ఐ ఆస్క్డ్ అడ్రస్ ఈజ్ బ్రదర్ ఆఫ్ రమేష్. ద పర్సన్ హూమ్ ఐ ఆస్క్డ్ అడ్రస్ ఈజ్ బ్రదర్ ఆఫ్ రమేష్. మాతో మాట్లాడాలని అనుకుంటున్న వాళ్ళు మాట్లాడవచ్చు. అంటే మనం ఏదైనా స్పీచ్ చెప్పే సందర్భంలో కానీ, ఏదైనా మీటింగ్ జరిగే విషయంలో కానీ, లేదా పెద్దవాళ్ళతో చర్చానీయాంశంలో కానీ వాళ్ళు ఏం చెప్తారో వాళ్ళు చెప్పిన తర్వాత మనల్ని మాట్లాడిస్తారు కదా, అలాంటి సందర్భంలో దీన్ని యూజ్ చేయొచ్చు. దోస్ హూ వాంట్ టు టాక్ టు అస్ కెన్ టాక్. దోస్ హూ వాంట్ టు టాక్ టు అస్ కెన్ టాక్. వేదికపై మాట్లాడుతున్న వ్యక్తి నా సోదరుడు. అక్కడ మాట్లాడుతున్న వాళ్ళు ఎవరో తెలుసా, అతను మా అన్నయ్య లేదా తమ్ముడు అని చెప్తాం కదా, అలాంటి సందర్భంలో దీన్ని యూజ్ చేయండి. ద పర్సన్ హూ ఈజ్ స్పీకింగ్ ఆన్ ది స్టేజ్ హీ ఈజ్ మై బ్రదర్. ద పర్సన్ హూ ఈజ్ స్పీకింగ్ ఆన్ ది స్టేజ్ హీ ఈజ్ మై బ్రదర్. పరీక్ష రాసిన వారు సంతోషంగా వెళ్ళవచ్చు. Those who wrote the exam can go happily. Those who wrote the exam can go happily.